హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు ఛానల్. ఒకవేళ మనకి కలలో చేప అంటే ఫిష్ కళ్ళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చేప నీళ్ళలో ఈదుతున్నట్టు కనిపిస్తే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీ జీవితంలో అభివృద్ధి చెందుతుంది మరియు మీకు ధనప్రాప్తి కలుగుతుంది. మీ జీవితంలో సుఖం శాంతి ఉంటాయి, అదృష్టం బాగా ఉంటుంది. ఒకవేళ మీ కళలో చేపలు మీ లోపల నుంచి అది ఏ విధంగా అయినా సరే మీ లోపల నుంచి వచ్చినట్టు కనిపిస్తే ఇది చాలా మంచి కళ. మీకు తొందరలోనే పదోన్నతి కలగబోతుందని దీని అర్థం. ఒకవేళ మీ కళలో మీరు చేపల్ని ముక్కలు చేస్తున్నట్టు చూసిన వాటిని ముక్కలు చేస్తున్నట్టుగా కానీ కలగన్నా మీకు ఉన్న ఆస్తులు వృద్ధి చెందుతాయి, మళ్ళీ కొత్త ఆస్తులు కొంటారని దీనికి అర్థం. ఒకవేళ మీరు చేపలతో వంటకాలు చేస్తున్నట్లుగా కలగంటే మీకున్న బుద్ధి మీకు సమయానికి తగ్గినట్టు మీకు ఉపయోగపడుతుందని దీనికి అర్థం. మీరు ఒకవేళ చేపని వాష్ చేస్తున్నట్టుగా కలగంటే ఇది మీరు మీ భావాలని ఎదుటివారికి ధైర్యంగా చెప్పాలని అర్థం. మీరు చేపల్ని కొంటున్నట్టుగా కలగంటే మీకు ధనాభివృద్ధి చెందుతుంది. మీరు మురికాలలో చేపల్ని చూస్తే ఇది మీరు ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా మీరు ఆగకుండా ప్రయత్నం చేస్తే దాంట్లో కూడా మీకు విజయం ఒకవేళ మీరే చేపని చంపుతున్నట్టుగా కలగంటే మీరు మీ శత్రువులపైన విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు చేప గుడ్లను చూసినా చేప గుడ్లను తింటున్నా మీకు పదోన్నతి కలుగుతుంది మరియు మీరు శుభవార్తలు వింటారు. మీరు ఒకవేళ చేపల మార్కెట్ని కనుక చూసినట్టయితే మీ జీవితంలో సంతోషం విరుస్తుంది. మీరు కనుక ఆకాశంలో ఎగురుతున్న చేపలు కనుక మీ కళ్ళలో వస్తే ఇది అందరికీ వచ్చే కళ కాదు. మీ జీవితంలో సుఖశాంతులు సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి, ధనం బాగా కలిసి వస్తుంది. మీరు మీ కళ్ళలో నలుపు రంగు చేపను చూస్తే మీకు బాధ సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా తెలుపు రంగు చేపను చూస్తే ప్రేమ బంధాలు బలపడతాయి. ఒకవేళ మీరు అనేక రంగులు గల చేపను ఒకే చోట చూసినట్లయితే మీకు ధనం బాగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఒక పెద్ద చేప మిమ్మల్ని తరుగుతున్నా మిమ్మల్ని మింగేస్తున్నట్లుగా కలగన్నా మీరు మీ జీవితంలో ఉన్న సమస్యలను సరిగ్గా పట్టించుకోవట్లేదని దీనికి అర్థం. ఒకవేళ ఒక పెద్ద చేప దేనిని తింటున్నట్టుగాను మీకు కలగంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులకు మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదని దీనికి అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.